ఆత్మస్థైర్యంతో ఉండండి. ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మనకు మీలాంటి నిజమైన ఇలా కడియం సీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే కేశవరావు లాంటి వాళ్ళు, లేదా ఒకరో ఇద్దరో నాయకులు పార్టీ నుంచి పోవచ్చు. నాయకుల్ని కొనగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, నాయకులను ప్రలోభపరచగలుగుతాడేమో రేవంత్ రెడ్డి. కానీ ఆత్మగౌరవం గల పోరాట ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళను కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా కార్యకర్తల్ని కొనలేవు, మా తెలంగాణ ప్రజల్ని కొనలేవు. ఒకరిద్దరు నాయకులు తీసుకుంటా కావచ్చు, భయపెట్టించో బుదిగరిచ్చో ప్రలోభాలకు గురి చేసి. కానీ అలా వేల లక్షల సైన్యం కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం కొట్లాడలేదా? పరకాల ఉప ఎన్నికల్లో అటుకులు ముక్కుకుంటా మేము డాబాల మీద పండుకుంటా, యాప చెట్ల కింద నుల్క మంచాల కింద పండుకొని సంగెం మండలంలో పనిచేసినాం మేము. ఇదే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో గల్లీ గల్లీ గ్రామ గ్రామం మా పెద్ది సుదర్శన్ రెడ్డి ఎండాకాలంలో నడిస్తే కాళ్లకు పొక్కులొచ్చి రక్తం గారుతుంటే కూడా భయపడకుండా ఆ రోజు ఈ స్టేషన్ గన్పూర్ లో గులాబీ జెండా ఎగిరేసి చూపించినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల ఏవో కొంతమంది మాట్లాడుతున్నారు, ఇక బీఆర్ఎస్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మేము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విజన్ 2020 ఏది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుందని, ఇది పాలపొంగని, దీని పని అయిపోయిందని చాలా మంది మాట్లాడింది. ఎవడు పోయిండు? మాట్లాడిన వాళ్ళ రాజకీయ జీవితం శూన్యమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. ఎవడో ఏదో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ టైం లేదు. మీ అబద్ధపు మాయపు మోసపూరిత వాగ్దానాలను విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా మీ అహంకారాన్ని దించుతారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.